అయ్యప్ప స్వామి తండ్రి శివుడు అని మన అందరికీ తెలుసు. కానీ అయ్యప్ప స్వామి తల్లి ఎవరో తెలుసా? మహిషి అనే రాక్షసురాలు మహిషాసురుడి చెల్లెలు. ఆమె కఠోరంగా బ్రహ్మకు తపస్సు చేసి హరిహర పుత్రులు మాత్రమే తనని వధించగలరని వరం కోరుకుంటుంది. బ్రహ్మ మహిషికి ఇచ్చిన వరం వల్ల మహిషి ముల్లోకాలను తిప్పలు పడుతుంది. ఇది జరుగుతున్నప్పుడు తన అన్న అయిన మహిషాసురుడు మహాశివునికి కఠోరంగా తపస్సు చేస్తాడు. శివుడు ప్రసన్నుడై మహిషాసురుడికి ఏం వరం కావాలో కోరుకోమనగా మహిషాసురుడు ఒక వింత వరం కోరుకుంటాడు. అది ఏంటి అంటే మహిషాసురుడు ఎవడి తలపైన అయితే చెయ్యి పెడతాడో వాడు భస్మం అవ్వాలి అని ఒక వరం కోరుకుంటాడు. దైవాధీనం శివుడు మహిషాసురుడికి ఆ వరం ఇచ్చేస్తాడు. అప్పుడు మహిషాసురుడు మహాశివునితో ఇలా అంటాడు, శంకరా, నువ్వు నాకు వరం ఇచ్చావని నాకు నమ్మకం కలగలేదు, కాబట్టి ఇది నీపైనే ప్రయత్నించి చూస్తాను అని చెప్తాడు. అప్పుడు భయంతో శివుడు మహావిష్ణువు సహాయం కోరుతాడు. అయితే విష్ణుమూర్తి శివుడు కలిపి మహిషాసురుల అన్న చెల్లెల్ని ఎలా అంతమందించారు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఎక్కడ ఎందుకు ఎలా వచ్చారు అన్నది లెంత్ వల్ల నెక్స్ట్ షాట్ లో చేశాను. లింక్ కామెంట్ లో పిన్ చేశాను.